ఈ వీడియోలో మీకు బిఆర్ షఫీ అసలైన నిజస్వరూపం తెలుస్తుంది. బిఆర్ షఫీ గారు ఇప్పటి వరకు కాకినాడ సాదిక్ గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు, మాట్లాడలేదు, ఖండించలేదు కూడా. అసలు దానికి సంబంధించింది ఒక వీడియో కూడా ఆయన యొక్క సొంత యూట్యూబ్ ఛానల్లో కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఇతను లెఫ్ట్ భావజాలం కలిగిన వ్యక్తి. రీసెంట్గా నేను యూట్యూబ్ చూస్తున్న క్రమంలో ఇతనిది ఒక వీడియో కనిపించింది. ఆ వీడియో ఏంటి అంటే బేటీ బచావో అచ్చే దిన్ అనే థంబ్నెయిల్తో ఉంది. సరే మనోడు ఏమైనా కొత్తగా చెప్తాడేమోనని ఓపెన్ చేసి చూస్తే 54 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ గవర్నమెంట్ పక్కన పెట్టి 2014 నుండి అధికారంలో ఉన్న బీజేపీ తప్పులు చెప్తున్నాడు. బిఆర్ షఫీ గారు, మీరు ఇండియా గ్రోత్ స్టాటిస్టిక్స్ స్టడీ చేయండి, అనాలిసిస్ చేసి వీడియోస్ చేయండి. నేను ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేయడం లేదు, ప్రజలకు వాస్తవాలు చెప్పండి, అంతేగాని ఫాల్స్ ఎలిగేషన్స్తో ఆకట్టుకోకండి. 54 సంవత్సరాల కాంగ్రెస్ పాలన అండ్ 18 సంవత్సరాల బీజేపీ పాలన రెండింటిని స్టడీ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ వీడియో కింద కామెంట్స్ ఓపెన్ చేస్తే టోటల్గా ముస్లిం నేమ్స్తో కూడిన వ్యక్తులే ఉన్నారు. ఎన్బి రోషన్, రఫీబాయ్, కాసిం, యాసిన్, అల్లా మిమ్ములు అన్ని విధాలుగా కాపాడును గాక అంట. మహ్మద్ ఐ సపోర్ట్ బిఆర్ షఫీ అంట. ఆల్మోస్ట్ 90% ఆఫ్ పీపుల్ ముస్లిమ్సే ఉన్నారు. లెఫ్ట్ భావజాలం కలిగిన వ్యక్తుల పట్ల మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. తులసి చంద్ గారు కూడా లెఫ్ట్ భావజాలం కలిగిన వ్యక్తే. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.